దిశ పత్రికల చూద్దాం ఇక అన్న. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నిక. ఇండియా అభ్యర్థి సురేష్పై విజయం. సభాపతిగా రెండోసారి ఎన్నికైన 5వ వ్యక్తిగా రికార్డు. సభలో రాహుల్ షేక్ హ్యాండ్. ఓం బిర్లాకు శుభాకాంక్షలు చెప్తున్న ప్రధాని మోడీ, పక్కన రాహుల్ గాంధీ. వికలాంగులకు 5% రిజర్వేషన్ను. ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థల అవకాశం. ప్రవేశానికి 5 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని సడలింపు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటికరణ ఉత్తర్వులు. వికలాంగులకు 5% రిజర్వేషన్ అంటే 5% రిజర్వేషన్ ప్రభుత్వ విద్యా సంస్థల అవకాశం. ఏంది టీచర్లకా టీచర్ విద్యా సంస్థల ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థల స్టూడెంట్స్కు ప్రవేశానికి 5 ఏళ్ల గరిష్ట వయోపరిమితి. ఈ స్టూడెంట్స్ గరిష్ట వయోపరిమితి అట్లా ఉండదు, కానీ ఇది ఉద్యోగాలకే. ఉద్యోగాల కన్నా ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఎక్కువ. మా స్కూల్లో ఇప్పుడు ఇది ఏందన్నా వికలాంగులకు. మా స్కూల్లో మేము చదివినప్పుడు రంగాచారి సార్ అని ఉండే, తెలుగు బాగా చెప్పేటాడు. మా సార్ హ్యాండిక్యాప్డ్ అన్నట్టు, ఇట్లా ఇట్లా వచ్చేటాడు. అయితే కొత్తగా వచ్చినాడు జాయిన్ అయ్యేటోడు ఏమనుకుంటాడు అంటే సార్ని చూసి ఈయన సార్ అనుకోరు, లేదో అటెండరో ఏదో అనుకోవాలి. ఇంకోటి ఏమనుకోవాలంటే ఆయన వచ్చి కొడతా అడిగా, ఈయన ఉరుక్కుంటూ వచ్చి ఈ మాటలు అనుకోవాలి. ఆయన కొట్టే ఒట్టుడు, ఆయన ఏజే దెబ్బలకు తెలుగు ఎందుకు రాదు? తెలుగు ఎందుకు రాదు? ఇక తెలుగు వారంలో చదివాలి వాడి పుస్తకం. నిద్ర కూడా పోతే ఇంటికి పోయి చదివే తప్పాలి. తొందరగా ఉంటుంది అట్లుంటుంది దెబ్బ. సరిస్తే నీ అవ్వ ఉచ్చబడాలి.